స్థానిక ఎన్నికల సమయంలో కోడ్ అమల్లో ఉన్నా కానీ ఇలా జరగడం బాధాకరం. ఏదైతే నిందితులు ఒకరిని మాత్రమే శిక్షించి రిమాండ్కు పంపడం జరిగింది. అసలు సూత్రధారులు అదే స్పాట్లో ఉన్న సూత్రధారులు కుటుంబ సాయిబాబా కానీ పాపయ్య కానీ అదే స్పాట్లో ఉండి అట్లా కాదా ఇట్లా కుట్టాలని రెచ్చగొట్టిన వాళ్ళను వట్టిగా వదిలేసారు. సరే మీ కస్టడీలో ఉన్నారంటారు, మీ ఆధ్వర్యంలో ఉన్నారంటారు, కరెక్టే. ఉన్నోళ్ళని ఏం చేయాలి? తీసుకొచ్చి పొద్దున 9 గంటలకు ఆయన కూర్చుండబెట్టాలి, సాయంత్రం పంపించాలి ఎవరైనా జమానత్ మీద. వాళ్ళు బాధ్యత బయట తిరుగుకుంటాం, మాకు ఎమ్మెల్యే ఉన్నాడు, మేము సర్పంచ్ గెలిచినాం, ఒక్కొక్కరిని సంగతి చూస్తామని బెదిరిస్తే రాత్రి దావత్ తెచ్చుకుంటా ఊళ్ళో ప్రజల్ని భయభ్రాంతులకు చేస్తే ఎవరైతే ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి బాలరాజు ఉన్నాడో ఆయన ఎంట తిరిగిన వాళ్ళని కూడా ఫోన్లు చేసుకుంటా బెదిరిస్తున్నారట వేరే నెంబర్లకి వెళ్ళి. ఇలాంటివి జరిగితే యువత ఇప్పటికీ ఊరుకుంటలేదు. మా మాజీ మండల అధ్యక్షులు ఇప్పుడు చెప్పారు జనార్దన్ గారు, అవసరం మేము కూడా జేసీబీ తీసుకొని కుర్మ సాయిబాబా పార్టీ ఆఫీస్ మీదకి పోతే ఏమవుతుంది, బ్రేకులు ఫెయిల్ అయినా పెడతారా సార్ అని అంటే ఆయన కూడా చెప్తాడు. యువత బాధ అట్లుందన్నట్టు చేసేటి అన్ని కక్షపూరితంగా ఉద్దేశపూర్వకంగానే చేసి లేదు ప్రమాదవశాత్తు జరిగిందని శాసనసభ్యులు మాట్లాడడం సిగ్గుచేటు. అట్లా చేయొద్దు బాయ్. ఎన్నిసార్లు చెప్పినా 1 కాదు 2 కాదు 4 5 అయినాయి సంఘటనలు. అత్యాచారాలు చేసిన వాళ్ళకి తప్పు ఉన్నది, కేసులు ఉన్నాయి. కొంపలు కాల్చిన వాళ్ళకి తప్పు ఉన్నది, కేసులు ఉన్నాయి. కొంపలు కూల్చిన వాళ్ళకి తప్పులు ఉన్నాయి, కేసులు ఉన్నాయి. హత్య చేయడానికి సిద్ధమైన కానీ వాళ్ళకి తప్పులు ఉన్నాయి, చేతులు ఉన్నాయి. మేము బాధ భరించేటోళ్ళము పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ మేము తిరుగుతుంటే వాళ్ళు బాధ్యత అధికార పార్టీ ఉందని చెప్పి మాకు ఎమ్మెల్యే ఉన్నాడు ఎవడేమి ఇక్కడ పీకుండ్రాబాయ్ అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేసుకుంటా పబ్లిక్ ను భయపెట్టుకుంటూ తిరిగితే 100 మంది వాళ్ళ దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఏ పోలీస్ పని చేస్తలేరు, ఎవరు పని చేస్తలేరు. మేము కోర్టు ఆదేశాల మేరకే మా చట్ట ప్రకారం మేము పని చేస్తున్నామంటే మేము ఒప్పుకోము. ఓపెన్ ఎంక్వైరీ జరగాలి. మా డిమాండ్ ఏంటంటే సోమర్పేట గ్రామంలో ప్రత్యక్షంగా వాళ్ళు ఆ స్పాట్ల సంఘటన జరుగుతున్న టైంలో వాళ్ళు ఉన్నారా లేదా, ఓపెన్ ఎంక్వైరీ ఆడనే జరగాలి. ఎస్పీ గారి ఆధ్వర్యంలోనే జరగాలి. లోకల్లో మాకు సంబంధం లేదు, ఎస్పీ గారి ఆధ్వర్యంలోనే జరగాలి. ఇంకా డిమాండ్ ఏంటంటే మాకు కూడా ఇన్ఛార్జీలు ఉన్నారు. మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి నల్లమడుగు సురేందర్ గారు కూడా ఆయన చెప్పారు, ఆయన కూడా పాల్గొంటారు బంద్లో. మా పైడి ఎల్లారెడ్డి గారు, బాణాల లక్ష్మారెడ్డి గారు, మా జిల్లా నాయకులు, బీజేపీ కార్యవర్గము, అఖిలపక్షం ఆధ్వర్యంలో వర్తక సంఘాలకు ఈరోజు మెసేజ్ పంపిస్తాము సాయంత్రం వరకు. ఎందుకంటే మళ్ళీ ఇదే విషయంలో వీళ్ళు చట్టపరంగా తగిన చర్యలు తీసుకోకపోతే ప్రైవేట్ కేసులు వేయని కూడా మేము సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా అతి త్వరలో రేపు అందరము గ్రామస్తులు అందరి సమక్షంలో ఎస్పీ గారికి కలిసి ఇక్కడ జరుగుతున్న సంఘటన తప్పుదో పట్టకుండా ఆయన కూర్చొచ్చినట్టు వీళ్ళ స్టేట్మెంట్ తీసుకొని వివరించడం జరుగుతుంది. అదేవిధంగా పెద్ద నాయకుల సమక్షంలో శుక్రవారం రోజున భారీ ఎత్తున బంద్కు పిలిపివ్వడం జరుగుతుంది అఖిలపక్షం ఆధ్వర్యంలో అని అందరికీ నమస్కరించి తెలియజేస్తున్నాను. సోమర్పేట గ్రామంలో 15వ తేదీ నాడు జరిగినటువంటి సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. రాజకీయ కక్షలో భాగంగా మా గ్రామంలో గెలుపొందినటువంటి అభ్యర్థి కుర్మ పాపయ్య మరియు అతని కుటుంబ సభ్యుడైనటువంటి ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కుర్మ సాయిబాబా మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళ తమ్ముడిని చిరంజీవులను అనే వ్యక్తిని ప్రేరేపించి ఓడిపోయినటువంటి అభ్యర్థి బిట్లరాజు ఇంటిపైకి నిర్దాక్షిణంగా ట్రాక్టర్తో దాడి చేయగా 5గురు గాయపడినటువంటి విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. అందులో 2 హైదరాబాద్లో చావు బతుకుల మధ్య హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇది జరిగి 3 రోజులు జరిగినప్పటికీ ఇప్పటికీ ఒక్కరిని మాత్రమే రిమాండ్ చేయడం జరిగింది. అతనికి ప్రేరేపించినటువంటి వ్యక్తులను ఇప్పటి వరకు కూడా పోలీసులు అదుపులోకి తీసుకోలేరు. ఎందుకంటే ఎమ్మెల్యే అండా ఉందనేటువంటి ఆలోచనతోటి వాళ్ళు అదుపులోకి తీసుకోలేరు. దీనికి అందరూ కూడా మాకు మండలంలోని అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు అఖిలపక్షం తరఫున మాకు మద్దతు తెలుపుతున్నారు. వీరిని ముఖ్యంగా ప్రధాన కారణమైనటువంటి కుర్మ సాయిబాబా, కుర్మ పాపాయిలను అదుపులోకి తీసుకోకపోతే మేము శుక్రవారం రోజు అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్కు ఎల్లారెడ్డి బంద్కు పిలుపునివ్వడం జరుగుతుంది. ఇంకొక డిమాండ్ ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి విచారణ మీద మాకు నమ్మకం లేదు. ఆ విచారణ బహిరంగంగా చేపట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎల్లారెడ్డి నియోజకవర్గం గత 30-40 సంవత్సరాలుగా ప్రశాంతమైన వాతావరణంలోనే ఉన్న సందర్భం అందరికీ తెలుసు. కానీ ఈ మధ్యలోనే ఈ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రావడం, రాజకీయాల కుట్రలు కుతంత్రాలు విపరీతంగా పెరిగిపోవడం జరుగుతుంది. గతంలో కూడా కొన్ని సంఘటనలు టీవీలలో పేపర్లలో చూశారు. అన్యాయంగా బలి చేయడము, అన్యాయంగా దారుణాలు చేయడము, ఇలాంటి సంఘటనలు చూస్తూ కూడా సరేలే నడవని పోనీలే అని ఊరుకున్నాం. కానీ నిన్న 2వ విడతలో జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో
ఎల్లారెడ్డి మండలంలోని సోమార్పేట గ్రామంలో అధికార పార్టీ అభ్యర్థి విజయం సాధించిండు. సరే, విజయం సాధించిన వ్యక్తి ఆనందంలో ఉండాలి, కానీ మరుసటి రోజే అభ్యర్థి వాళ్ళ తమ్ముడు ట్రాక్టర్ తీసుకొచ్చి ఎవరైతే ఓడిపోయిన అభ్యర్థి ఉన్నాడో ఆ అభ్యర్థి ఇంటి మీదకి దూసుకొచ్చి వారిని బుద్ధి చంపడానికి ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఇద్దరు మహిళలు సీరియస్గా ఉన్నారు. అది అందరూ జగమెరిగిన సత్యమే. యశోద హాస్పిటల్లో ఒకరు, వెల్నెస్ హాస్పిటల్లో ఒకరు హైదరాబాద్లో ఉన్నారు. అందులో ఒక పేషెంట్ అయితే అతి దారుణంగా ఉన్నది, బ్లీడింగ్ కారుతూ 4-5 సర్జరీలు చేయాలని డాక్టర్లు చెప్తా ఉన్నారు. ఇంత దారుణమైన సంఘటన ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇప్పటి వరకైతే ఎక్కడ కూడా మేము చూడలేదు. దీనిపైన నిన్నగాక మొన్న భారీ ఎత్తున ఏదైతే సంఘటన జరిగిందో ఆ రోజు గ్రామస్తులు అందరూ దాదాపుగా 200-300 మంది గ్రామస్తులు స్వచ్ఛందంగా వచ్చి దోషులను శిక్షించాలని భారీ ఎత్తున ధర్నా చేశారు. ధర్నాలో భాగంగా రాస్తారోకో దాదాపుగా 4-5 గంటల పాటు రాస్తారోకో చేయడం జరిగింది. దానిలో భాగంగానే అఖిలపక్ష నాయకులను పెద్దలు వచ్చి కూడా బాధితులను పరామర్శించడం జరిగింది. ఆ తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి ఖచ్చితంగా మీరు కంప్లైంట్ ఇస్తే మేము వారిని అదుపులోకి తీసుకొని రిమాండ్ చేస్తాము, మీకు తగిన న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. కానీ కంప్లైంట్లో ఈ 5-6 పేర్లు ఇచ్చారు గ్రామస్తులు. 5-6 పేర్లలో ఒక్కరిని మాత్రమే అదుపులోకి తీసుకొని రిమాండ్ పంపడం జరిగింది. కానీ మిగతా వాళ్ళని మరి ఈ బహిరంగంగానే తిరుగుతున్నారు. కాబట్టి వాళ్ళు బయట ఉండడం వలన ఈ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఇంకా కొంచెం భయం పెరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి వారిని కూడా అదుపులోకి తీసుకొని తగిన న్యాయం తర్వాత మీ పోలీసు ఎంక్వైరీలో మీకు వాళ్ళు దోషులను తేలితే యాక్షన్ తీసుకోండి, నిర్దోషులు అయితే వదిలేయండి, కానీ ముందుగా కస్టడీలోకి తీసుకోవాలని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. సరే, పోలీస్ శాఖ వాళ్ళు కూడా ఖచ్చితంగా మేము దీనిపైన చర్య తీసుకుంటామన్నారు. కాకపోతే ఏంటంటే రేపటి వరకు వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకోకపోతే మాత్రం ఎల్లుండి అనగా శుక్రవారం మేము అఖిలపక్షం ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా మేమందరం ఎల్లారెడ్డి బంద్ పిలుపునిచ్చి భారీ ధర్నా కార్యక్రమాన్ని చేపడతామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా నిన్న గౌరవనీయులు ఎమ్మెల్యే గారు బాధితులను హైదరాబాద్ పోయి పరామర్శించి ఆర్థిక సహాయం చేశామని చెప్తున్నారు. సంతోషం, ఆర్థిక సహాయం చేయడం సంతోషం. కానీ వారికి జీవనోపాధి కోల్పోయే పరిస్థితి కాబట్టి మా డిమాండ్ ఏంటంటే ఆ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఒకటి ప్రభుత్వ పరంగా ఉద్యోగం కావాలి, అలాగే ఆసుపత్రి ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.